శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు మరో వీడియోను ముందుకు తెస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా వీడియోలు చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరి పేరు పేరు నమస్కరిస్తూ ఈరోజు రవిరేఖ లేక సూర్యరేఖను గురించి మీకు ఒక్కొక్క బిట్టుగా మీకు తెలియజేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇక్కడ ఇది ఆయుష్ రేఖ చూడండి. ఇది ఆయుష్ రేఖ. ఆయుష్ రేఖ పైన బుద్ధిరేఖ, బుద్ధిరేఖ పైన ఆత్మరేఖ లేక హృదయ రేఖ. దాని కింద ఇది శనిస్థానం, ఇది రవిస్థానం. ఈ శనిస్థానానికి పోయే రేఖ ధనరేఖ, ఈ రవిస్థానం పోయే రేఖ రవిరేఖ. అయితే ఈ రవిరేఖ అనేటువంటిది ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడెక్కడ పోతే ఫలితం ఉంటుందంటే ఇది రవిరేఖ. ఈ రవిస్థానం రవివేలు. ఈ రవిరేఖ అనేటువంటిది ఇది చంద్రస్థానం. ఈ రవిరేఖ అనేటువంటి చంద్రస్థానంలో పుట్టి రవిస్థానం చేస్తే ఈ రేఖ అనేటిది మామూలు కింద పుడుతుంది, లేదు ఆయుష్ రేఖ నుంచి పుడుతుంది, ఎక్కడన్నా పుడుతుంది. ఈ చంద్రస్థానంలో పుట్టి అంచుకు రాబడి చంద్రస్థానం అనేది చంద్రపిట్టు అనేటువంటిది కింద దాకా ఉంటుంది. అంటే ఈ ఇదంతా చంద్రపిట్టు, ఇది కుజి పిట్టు, ఇది బుధ దెబ్బ, ఇది కుజ మొదటి కుజ, ఇది చంద్ర దెబ్బ. ఈ చంద్రస్థానంలో పుట్టి రవిస్థానం చేరితే రవిరేఖ వల్ల నవల రచయిత అంటే నవలలో రచించే గ్రంథ రచయితగా, నవలా గ్రంథ రచయితగా అవును. మరియు ప్రింటింగ్ వర్క్ చేసేవారు పనిలో నిష్ణాతులుగా ఉండి నవలా రచనలో గొప్ప పేరు పొందేవారికి చంద్రస్థానం నుండి రేఖ రవిస్థానం చేస్తుంది. ఎవరైనా నవలలు రాసేవారికి మంచి పేరు వచ్చినప్పుడు కానీ రావాలని కోరుకునేవారికి ఈ రవిరేఖ అనేటువంటిది చంద్రస్థానంలో పుట్టి రవిస్థానంలో చేస్తే దాన్ని చంద్రస్థాన రవిరేఖ అంటారు. ఈ చంద్రస్థాన రవిరేఖ వల్ల రచనలో గొప్ప పేరు తెచ్చుకుంటారు. అదే మొనదేలి పొడవైన వేలున్న ఈ వేలు అనేటువంటిది మౌనంగా ఉండి, అంటే ఈ వేలు అనేటువంటిది మొనదేలి పొడుగ్గా ఉంటుంది. ఈ వేలు అనేటువంటి ఎవరికైతే పొడుగ్గా మొనదేలి ఉంటుందో ఇట్లా పొడుగ్గా ఉంటుంది. పులి ఉంటే ఖచ్చితంగా కవి అవుతాడు, అంటే రచన చేస్తాడు. మనదేలు ఏలు పొడుగుంటే కవి అవుతాడు. కనుపులు ఉబికి ఉన్న అంటే వేలు మనదేలు ఉంటే కవి అవుతాడు. కనుపులు కానీ ఉబికి ఉంటే ఈ కనుపులు అనేటువంటి మొదటి కనుపు చివరి కనుపులు ఉప్పుకుంటే మంచిది, మధ్య కనుపులు ఉంటే నీరసం ఉంటుంది, నిరుత్సాహభావం ఉంటుంది. అదేవిధంగా మొనదేలి పొడవైన వేలున్న కవి అగును. కనుపులు ఉబికున్న విమర్శించే గుణం ఉండి చరిత్రకారుడవును. అంటే ఈ కనుపులు అనేటువంటి ఉబ్బుకుంటే విమర్శించే గుణం ఉంటుంది. ఏదైనా వాడు విమర్శించడంలో నిష్ఠాతుడు అవుతాడు. ఆ విమర్శించే గుణం వల్ల అతను చరిత్రకారకుడు అవుతాడు, చరిత్రలో నిలిచిపోతుంటాడు, లోక పూజ్యుడు అవుతాడు, యోగ్యుడు అవుతాడు. కొంతమంది మతాచారులు ఇంకొక మతంలో ఉన్నటువంటి లోపాలను విమర్శిస్తుంటారు కదా, అలాంటి వారికి ఈ యొక్క కనుపులు అనేటువంటివి ఉబ్బెత్తుంటాయి. ఆ ఉబ్బెత్తు కనుపులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు విమర్శించే గుణం ఉంటుంది. ఆ విమర్శించే గుణం కూడా లోక కళ్యాణం కోసం, లోకంలో ప్రజలకు సంక్షేమం కోసం ఉంటుంది. కాబట్టి వాడు ప్రసిద్ధి చెందుతాడు ఈ కనుపులు ఎత్తుంటే. అదేవిధంగా లోక పూజ్యుడు అవుతాడు, అంటే మా కోసం ఇతను ఇంత చేశాడు, ఈ విధంగా అన్ని లోపాలను విమర్శించాడు అనేటువంటి యోగ్యుడు అయ్యేటువంటి గుణం కూడా లక్షణం కూడా ఉంటుంది. ఈ విధంగా లేకుండి ఈ కనుపులు ఉబ్బెత్తుండి ఈ కనుపులు శుద్ధిగా ఉంటే కవి అవుతాడు, గంధరాశి అవుతాడు, రచయిత అవుతాడు. విమర్శించే జ్ఞానంతో ప్రజల్లో మన్ననలు పొంది పూజ్యుడు అవుతాడు. అదేవిధంగా సూర్యరేఖలో తెగువ, హృదయరేఖలో లంక ఉంటే కీర్తి భంగం కలుగును. ఈ సూర్యరేఖలు అనేటువంటిది కత్తిరి ఉండకూడదు, సూర్యరేఖలు అనేటువంటిది కత్తిరి ఉండకూడదు ఉంటే. అదే హృదయరేఖలు అనేటువంటిది ఇక్కడ హృదయరేఖ, ఈ హృదయరేఖలు అనేటువంటిది లంక అంటే లంక గుర్తు అనేటువంటిది లంకలాగా ఉండకూడదు. మధ్యలో లంక
ఎలా ఉండకూడదు. ఎలా ఉంటే ఇది లంక. ఈ మధ్యలో లంక ఉండి ఈ సూర్యరేఖలో కటింగ్ కానీ ఉంటే వారు నెమ్ము ఎక్కువ ఉంటుంది, వారికి ఎప్పుడు నెమ్ము ఉంటుంది, వారికి టీవీ లాంటి వ్యాధులు వచ్చే సూచనలు ఉంటాయి, కీర్తి భంగం కలుగుతుంది, సంపాదన ఉండదు. ఎవరికైతే రవిరేఖలో ఈ విధంగా కత్తిరుండి ఈ యొక్క ఆత్మరేఖ ఇలా ఈ యొక్క ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడుంటే ఆ వయసులో వాళ్ళకి ఉంటుంది. సూర్యరేఖలు ఎక్కడ కట్ చేస్తే అప్పటి నుంచి అతనికి ఆరోగ్యం బాగలేదని, టీబీ లాంటివి ఉన్నాయని, ఈ విధంగా హృదయ రేఖలో ఈ విధంగా ఎవరికైతే లంకలాగా గుర్తుంటుందో ఆ లంక గుర్తుంటే వడ్ల గింజలాగా ఉంటుంది. వడ్ల గింజలాగా చూడండి, ఈ వడ్ల గింజలాగా రేఖ ఉంటే ఉండి వారికి టీబీ లాంటిది, అదేవిధంగా నెమ్ము ఉంటుంది, సంపాదన ఉండదు, కీర్తి కూడా వారికి వచ్చిన భంగం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చెప్పిన రేఖల ప్రకారం మీకు లేదు చూసి జాగ్రత్త పడండి. తైలం ద్వారా లేదా నవగ్రహాల ద్వారా సూర్యభగవాన్ ద్వారా మామూలుగా సేవించి మీ యొక్క లోపాలని చేసుకుంటే చతురస్రం ఈ విధంగా చతురస్రం ఏర్పడుతుంది. చతురస్రం ఏర్పడితే రవి రేఖలో భంగం పోతుంది, హృదయ రేఖలో ఉన్నటువంటి వడ్ల గింజ ఆకారంలో చతురస్రం ఈ విధంగా ఏర్పడుతుంది ఆ భాగాల్లో. కాబట్టి రక్షణ కలుగుతుంది వచ్చిన. అదేవిధంగా రవిరేఖ తెగి బుద్ధరేఖ గొలుసుకట్టుగా ఉన్నా, ఇప్పుడు రవిరేఖ కట్ అయిపోయింది, ఇప్పుడు రవిరేఖ ఇది, ఈ రవిరేఖ అనేటువంటిది కట్ అయిపోయి రవిరేఖ అనేటువంటిది కట్ అయ్యి ఎవరికైతే కట్ అవుతుందో ఈ బుద్ధి రేఖలో గొలుసుంటే అంటే గొలుసు అనేది ఎలా ఉంటుంది, ఈ బుద్ధి రేఖ గొలుసు ఈ విధంగా ఉంటే గొలుసులుగా ఉండాలి. ఈ రవిరేఖ కట్ అయి ఉండాలి. అంటే రవిరేఖ కట్ అయి ఉండి ఈ బుద్ధిరేఖలో ఇది బుద్ధిరేఖ ఇక్కడ ఉంటుంది అనుకో, ఈ బుద్ధిరేఖలో ఈ విధంగా గొలుసులుగా ఉంటే వారు శిరోవ్యాధి ఉంటుంది, మానసిక వ్యాధి ఉండే వాళ్ళకి ఈ బుద్ధిరేఖ అనేది ఇట్లా ఉంటుంది. ఆయుషరేఖ పక్కన బుద్ధిరేఖ ఉంటుంది కదా, ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇట్లా గొలుసులుగా ఉంటే వారికి శిరోవ్యాధి ఉంటుంది, మానసిక వ్యాధి ఉంటుంది, మనోవేదన ఉంటుంది, కీర్తి వినాశనం జరుగుతుంది. ఈ విధంగా రవిరేఖ తెగి ఉండి బుద్ధిరేఖ కానీ గొలుసులుగా ఉంటే వారు ఆ వయసులో అంటే వయసు నిర్ధారణ అనేటువంటిది చూసుకోవాలి. ఈ యొక్క ప్రారంభ స్థానం నుండి 80 సంవత్సరాలుగా లేకపోతే 100 సంవత్సరాలుగా భావించి ఆ 100 సంవత్సరాల్లో కొద్దిగా ఉరామరి కంటే ఒక్కోసారి ఏంటంటే ఈ గురుస్థానం కింద 6 సంవత్సరాలు, శని స్థానం కింద 23 సంవత్సరాలు, అంటే భాగాలు బిట్లుగా చేసుకుంటూ ఆయుష్ నిర్ధారణ చేసుకొని ఒక అవగాహనకు వచ్చే ఆ వయసులో మీకు అనారోగ్యం ఉందని జాగ్రత్త పడితే మీరు వాటి నుండి తప్పించుకోవచ్చు. అదేవిధంగా కీర్తి కూడా వినాశనం అవుతుంది ఆ టైంలో. అదేవిధంగా జయాపజయాలు ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉన్నాను. అంటే మీ అంటే బుద్ధిరేఖ ఆయుషరేఖ కూడా బాగలేకుండా ఉంటే మీ జయాలు కూడా ఆరోగ్యం మీద కూడా ఆధారపడి, మీ ఆరోగ్యం బాగాలేకపోతే మీ యొక్క జయం అనేటువంటిది కీర్తి అనేటువంటిది తగ్గుతుంది. నీరసం అంటాడు ఎప్పుడు అంటారు. కాబట్టి మీ యొక్క ఎన్ని సాధించినా కూడా ఎంత విక్టరీ సాధించినా కూడా వారి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటేనే నేను నీ యొక్క జయం అనేటువంటిది గుర్తిస్తారు. ఆరోగ్యం బాగాలేకపోతే నేను కూడా నువ్వు ఎంత సాధించినా ఎంత ఉన్నత స్థానానికి పోయినా నేను పెద్ద పట్టించుకోరు. అదేవిధంగా శుక్రస్థానకుడయి రవిరేఖ ఉన్న కళాశాస్త్రం ప్రేమ సంబంధ గ్రంథంలో వ్రాయను. అంటే ఇక్కడ ఉన్నటువంటి శుక్రస్థానం, ఈ శుక్రస్థానం బ్రహ్మాండంగా ఉండి రేఖలన్నీ స్పష్టంగా ఉండి గిత్తులు ఎక్కువ లేకుండా, అడ్డదిడ్డాలు లేకుండా, జల్లీలు ఎక్కువ లేకుండా, అంటే ఉండాల్సిన వారికి ఈ శుక్రస్థానం బాగా మీడియంగా ఉండి ఈ రవిరేఖ అనేటువంటిది బాగుండి ఈ రవిరేఖ వారు అంటే శుక్రస్థానం బాగుండి రవిరేఖ బాగుండా కళాశాస్త్రం ప్రేమ సంబంధ గ్రంథములు వ్రాయను. ప్రేమ సంబంధమైన గ్రంథాలు రాసేవారు వారు ఈ యొక్క శుక్రస్థానం బాగుంటుంది, ఈ రవిరేఖ బాగుంటుంది, వారికి శుక్ర సంబంధమైన
వాళ్ళు స్త్రీ సంబంధమైన శాస్త్రాలు రాసేవారు ఉంటారు, అంటే ప్రచురించేవారు, పరిశీలన చేసేవారు. అంటే శని జాతకుడైనా కూడా వేదాంత గ్రంథాలు రాసి పరిశీలన రాయట ప్రచురించడం జరుగును. అంటే ఈ శని శుక్రస్థానం బాగుంటే ప్రేమ సంబంధ గ్రంథాలు రాస్తారు. అదే కళాశాస్త్రంలో ప్రావీణ్యత ఉంటుంది. అదేవిధంగా శనిస్థానం రవిరేఖ ఉండి శనిస్థానం బాగుంటే వారికి వేదాంత గ్రంథాల పరిశీలన రాయట ప్రచురించడం జరుగును. కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. జై హింద్.